విశాఖలో జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. విదేశీ అతిథుల కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విదేశాలతో సత్సంబంధాల కొనసాగింపు, పరస్పర సహకారం వంటి లక్ష్యాలతో ఈ నౌకల పండుగ జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఉత్సవాల కోసం బీచ్ రోడ్లో చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి కోర్మరాజు తెలియజేస్తారు. విశాఖపట్నం నౌకాదళ ఉత్సవం కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం ఈ 10 రోజుల పాటు ఈ విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళం ఆతిథ్యం ఇస్తున్నట్లుగా భారత నౌకాదళం మొత్తం ఆధ్వర్యంలోని ఈ అంతర్జాతీయ నౌకల సమీక్ష, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అలాగే మిలన్ 2026, మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేవీ చీఫ్ల సమీక్ష, వీటన్నిటికి సంబంధించి కాన్క్లేవ్ ఈ 3 జరగనున్నాయి. ఈ నెల 19న విదేశీ నౌకాదళ సిబ్బంది వారందరూ పాల్గొనే సిటీ పెరేడ్ జరుగుతుంది. దీనికోసం విశాఖ బీచ్ రోడ్డు ముస్తాబ్ మనం చూస్తున్నాం. మొత్తం 2 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ బీచ్ రోడ్డు మొత్తం ఇందులో పాల్గొనే దేశాల జాతీయ పతాకాలతోటేమో ఇప్పటికే అలంకరించడం జరిగింది. దాదాపు 3.5 లక్షల మంది వరకు అంటే ఈ సిటీ పెరేడ్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారనేసేమో అంచనా. దానికి అనుగుణంగా నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబాలు, అలాగే నగర ప్రముఖులు వీరందరూ కూడా వీక్షించేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నౌకల ప్రదర్శన, నౌకా దీపాల అలంకరణ, అలాగే బాణాసంచా ప్రదర్శన, లేజరు, డ్రోన్ ప్రదర్శన ఉంటాయి. విమానాలకు, నేవీ విమానాలకు సంబంధించిన ప్రదర్శన కూడాను ప్రత్యేకంగా ఈ సిటీ పెరేడ్ సందర్భంగా నిర్వహించనున్నారు. ఇంకోవైపు ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష సందర్భంగా ఏవైతే భారతదేశంతో స్నేహపూర్వకంగా ఉండే దేశాలకు సంబంధించిన నేవీలు, వాటి చీఫ్లు, అలాగే దానిలోని ఉన్నతాధికారులు వీరంతా కూడాను భారత నౌకాదళ అధికారులు, వీరితోటేమో సంప్రదింపులు కానీ, అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ వారి సాంకేతికతను ఒకరితో ఒకరు పంచుకోవడం, ఇటువంటి అన్నీ కూడాను ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా చేస్తారు. విదేశీ నౌకలు దాదాపు మొత్తం 26 యుద్ధ నౌకలు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటాయని ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర కేంద్ర మంత్రులు, నేవీ చీఫ్ ఎట్లాగో ఇక్కడే క్యాంప్ చేయనున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరస్పరం ఏ రకంగా సహకరించుకోవాలి, నేవీల మధ్య సహకారం అవసరం, ఏ రకంగా దాన్ని పెంపొందించుకోవాలన్న అంశాలను కూడాను వీళ్ళు ఈ సందర్భంగా చర్చించడం జరుగుతుంది. ఈ నౌకాదళ వాయుసేనకు సంబంధించిన పాఠవాలను ప్రదర్శించడం కూడాను ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా కూడాను చేస్తున్నారు. 5 నుంచి 8 వేల మంది పోలీసులతోటేమో మొత్తం నగరం అంతా జల్లెడి బట్టి 24 గంటల పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. 2001లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముంబై కేంద్రంగా జరిగింది. 2016లో విశాఖపట్నమే తూర్పు తీరంలోనే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2026లో విశాఖపట్నమే తిరిగి ఈ ఐఎఫ్ఆర్కి ఆతిథ్యం ఇస్తోంది. తూర్పు తీరంలో విశాఖపట్నం ఎంత ప్రాధాన్యం కలదో ఇండియన్ నేవీ ఈ ఐఎఫ్ఆర్ నిర్వహణ ద్వారా మరోమారు స్పష్టం చేయనుంది. కేవలం శ్రీనివాస్తో, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.